ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీద దాడులు జరుగుతున్నప్పుడు నువ్వు ఏ రోజైనా స్పందించావా? ఒక చిన్న పిల్లోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజు కానీ, ఆడపిల్లల్ని మానభంగం చేసిన రోజు నీ ప్యాలెస్కి అతి దగ్గరలో జరిగిన రోజు కానీ, లేకపోతే డాక్టర్ సుధాకర్ అంటే వ్యక్తిని చంపినప్పుడు కానీ, డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ, నీ ఎమ్మెల్సీ మాస్క్ ఇవ్వలేదనేమో డాక్టర్ సుధాకర్ని, మాస్క్ పెట్టుకోలేదని ఒక వ్యక్తి పోలీస్ లాకప్లో చనిపోయినప్పుడు కానీ, నువ్వు ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల తరఫున ఎప్పుడన్నా నువ్వు స్పందించావా? ఈరోజు ఈవీఎంలు అని మాట్లాడుతున్నావు. మరి అదే ఈవీఎంల గురించి నువ్వు గతంలో చాలా గొప్పగా మాట్లాడావు. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఉంది నీ సామెత. నీ పరిపాలనని ప్రజలు అసహ్యించుకుంటూ ఇంత ఘనమైన తీర్పునిచ్చారు. నువ్వు అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి నా అని చెప్పుకుంటావు. ఏ ఒక్కరికన్నా న్యాయం చేసావా? యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకుంటావు. ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేసావా? ఉద్యోగస్తుల్ని మభ్యపెట్టావు, వాళ్ళకి ఏమైనా న్యాయం చేసావా? అనునిత్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళని బానిసలుగా చేసుకొని బానిసలుగా ఎంచి నీ అడ్డగోలుగా నీ పరిపాలన, నీ శాసనసభ్యుల దోపిడీలు, మరి ప్రజలపై హింసలు, దాడులు ఇవన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజలు ఒక ఉప్పెనలాగా ఆవేదనని వెళ్ళగక్కిన సందర్భంలో ఈ ప్రజల ఆగ్రహం ముందు సునామీలో నువ్వు ఎలా కొట్టుకొని పోయావో దాన్ని చూసి నువ్వు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు అసత్యపు ప్రచారాలు మొదలు పెడుతున్నావు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈవీఎంలే తేడా అయితే చాలా రాష్ట్రాల్లో మరి ఎన్డీఏ కూటమి కాదు, ఇండియా కూటమికి అన్ని సీట్లు ఎట్లా వచ్చాయి? For more videos like this, subscribe Big TV channel.